హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. హాయ్ అండి. ఇప్పుడైతే ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది కదా. ఇవాళ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతం ఉందన్నమాట. ఈ డెకరేషన్ అంతా దివ్య థాట్ అనమాట. ఇలా చంద్రుళ్ళ అమ్మవారిని కూర్చోపెట్టాలి అనుకుంది. దానికోసం అని చెప్పి కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఇది డెకరేషన్ నైట్ అందరం కలిసి కొద్దిగా కలిపి చేసామన్నమాట. ఎలా వచ్చింది మా డెకరేషన్ అది మీరు చెప్పండి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా డెకరేషన్ అయిపోయింది. ఇంక ఇదేంటంటే మొత్తం పూజకి రెడీ అయిపోయింది అనమాట. పూజతో పాటు లలిత పారాయణం పెట్టుకుంది. సో ఇప్పుడు ఇంకా అందరూ వస్తూ ఉన్నారు. ఈ లోపల నేను వచ్చి ఒకసారి తీద్దాంలే అని చెప్పి డెకరేషన్ అది తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ లలిత పారాయణం స్టార్ట్ అయిపోయింది. మీకు ఎక్కువ వరకు ఈ వ్లాగ్లో కొద్దిగా పూజ అదే వినిపిస్తాను, వినండి పదండి. రత్నగ్రైవేయ చింతాకలోలా ముక్తా ఫలాన్వితా కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని నాభ్యయ రూపా ధర్మాగర్జిత విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మికా సుప్తా ప్రజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్తే గోవింద రూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. చూస్తున్నారు, వింటున్నారు కదండి లలితా పారాయణం ఎలా అవుతుందో. ఇది నాకు కూడా అంటే లలితా పారాయణం అయితే పెద్దగా చదవడం రాదు. నాకు నిజంగానే ఇవన్నీ ఎక్కువ రావు. ఇంకా వీళ్ళ వల్ల కొద్దిగా అంటే అన్ని పూజలకి కమ్యూనిటీలో వెళ్తున్నాను కాబట్టి అక్కడక్కడ అట్లీస్ట్ కొన్ని వచ్చాయన్నమాట. బేసికలీ నాకు వచ్చింది లింగాష్టకంతో ఎండ్ చేస్తారనమాట. అది మాత్రం ఇట్లా హై పిచ్లో వాడతాం అందరం కలిసి. మోస్ట్లీ అన్ని రాని వాళ్ళకి కూడా లింగాష్టకం ఇప్పటికీ మా కమ్యూనిటీలో వచ్చేసి ఉంటుంది. పాడి బాగుంటుందండి ఇట్లా సరదాగా మంచిగా చేసుకోవడము. సురాసురదేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీ పాలయమా జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం వరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే శూలకంఠపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండపాపజాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతిమాత కోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాల భైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైర్యదోషకోపతాపనాదేవచలింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదా. పూజ కదా అని చెప్పి మోస్ట్లీ అదే ఉంచేశాను. అందరూ అంటే మంచిగా వినాలనిపించిన వాళ్ళకి వింటారు కదా అని. ఇంకా పెద్దగా మాట్లాడడానికి కూడా ఏమి ఉండదు కదండి. ఇప్పుడైతే ఇంకా హారతి టైం అనమాట. అందరం కలిసి హారతి ఇస్తున్నాము. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండు
వెలుగ కాటుక వెలుగ కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభల నిండెగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు పట్వపల్లివై కమలాసనవై కరుణని భాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కొమ్మరితర వికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనుచ్చది దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యముని. వచ్చిన వాళ్ళు అందరం ఒకరి తర్వాత ఒకరు హారతి ఇస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మెయిన్ అందరు హారతి అయిపోయిన తర్వాత ఇక మిగతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్త జనులిచ్చేటి నీరాజనం బంగారు తల్లికిది నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిది నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికిది నీరాజనం అంబానికిదిగో మంగళం త్రికాలం. నీకన్నా కత్తి ఎవరు వచ్చిండ్రు కానీ లేట్గా వచ్చేస్తారు. ఏంటి బంగారం ఇదా? ఇది మంత్రపుష్పం పెడుతున్నాం మేము. ఇప్పుడు చేసింది అయితే తన వైభలక్ష్మి పూజ. నా మైకి పెట్టావు అందుకని క్వశ్చన్లు అడుగుతున్నావు. బాగవే ఇప్పుడే జున్ను వచ్చాడు చూడండి. వెదర్ బాగుండే అనమాట. ఆ రోజు పిల్లలందరూ బయట ఆడుతున్నారు. ఇంకా జున్ను కూడా బయట ఆడుకున్నాడు. బయట నుంచి ఇంట్లోకి రాగానే ఒకసారి స్నానం చేపించుకొని రమ్మని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకోమంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సుష్మా, దీని దగ్గర పెద్ద కోరికలే ఉన్నట్టున్నాయి చూడండి. లిస్ట్ మొత్తము అమ్మవారి దగ్గర పెట్టినట్టుంది. చాలాసేపు టైం తీసుకుంటుంది. అదే అడుగుతున్నాను అనమాట, ఏంటంటే పెద్ద లిస్టా అని. అయితే అది వచ్చాక రజని దండం పెట్టుకుంటు దీనికి కూడా పెద్ద లిస్టే ఉన్నట్టుంది అంట. ఏదో ఫన్నుకులేండి, ఇలా సరదాగా అందరం కలిసి ఇలా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు నా టర్న్. మొత్తం అమ్మవారికి వాళ్ళని చెల్లించేసేస్తారు, పక్కన పెడతారు. తర్వాత మన ఇంటికి ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడు ఇచ్చేసేస్తారు. అప్పుడు మొత్తం అమ్మవారికి ఉంచుకోవాలి. ఇప్పుడు దత్త వచ్చాడు చూడండి దండం పెట్టుకోవడానికి. దివ్య అదే దత్తకు బొట్టు పెట్టి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్తుంది. అదిగో పెట్టుకుంటున్నాడు. నేను పెద్దగా తీయలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్నగా తీసా అనమాట ఇవాళ. ఇదిగోండి ఇంకా నా ఫ్రెండ్తో ముచ్చట్లు అనమాట. సుష్మా కలిసిందంటే చాలు ఇక మేమిద్దరం ఏదో లోకంలోకి వెళ్ళిపోతాం అనుకోండి. ఏం ముచ్చట్లు వస్తాయి ఏముండవు మళ్ళీ అక్కడ. అంత వేస్ట్ ముచ్చట్లు అంటే లైక్ నథింగ్ ఇంపార్టెంట్ ఏముండదు అనమాట. అప్పటికప్పుడు ఫన్ వేసుకొని జోకులు వేసుకొని నవ్వుకోవడానికి మాత్రం సరదాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అట్లా మాట్లాడుకుంటూ ఇట్లా ఫన్గా ఉంటుంది అనమాట. ఇద్దరం అసలు ఎన్ని కబుర్లు చెప్పుకుంటామో. మా దగ్గర చిన్న పిన్నీస్ నుంచి పెద్ద ఇంకా ఏదైనా పెద్ద విషయం వరకు అన్నీ వస్తాయన్నమాట. అన్ని టాపిక్లో కలిసిపోతూ ఉంటాయి. అంటే ఏది మేము పెద్ద పట్టించుకొని లోపలికి తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ డిస్కషన్ చేసే టాపికే ఉండదు.
ఇప్పుడైతే మీకు ఇవాళ ఫుడ్ ఐటమ్స్ చూపెడతాను చూడండి. ఇది అయితే అమ్మవారికి చేసిన పొంగలి, ఇది వచ్చేసి మినపగారలు అనమాట. ఫుడ్ చూస్తుంటేనే తెగ ఆకలేసేస్తుందండి నాకైతే, బట్ స్టిల్ మీకు చూపెడుతున్నాను చూడండి. ఇది వచ్చేసి మినపగారలు, ఇది వచ్చేసి వేడివేడి ఇడ్లీ, చూస్తారా పొగలు ఇలా అవుతుంది. సాంబారు, ఇదేమో క్రాన్బెర్రీ పచ్చడి. బట్ విరాట్ ఏం చెప్తాడో వినండి. రెడ్ పచ్చడి, విరాట్ ఫేవరెట్ పచ్చడి అనమాట, రెడ్ పచ్చడి. ఇది వచ్చేసి పల్లి పచ్చడి, పల్లి చట్నీ తెలుసు కదా, పల్లి చట్నీ. ఇంకా పక్కన ఏంటంటే ఇవాళ పులిహోర. ఈ పులిహోర నేనే చేశానండి. ఈ పెరుగన్నం దద్దోజనం అది కూడా నేనే చేశాను. అలా చెప్తున్నాను, అలా చెప్పడం కాదు, నేనే చేశాను. మంచిగా కూడా వచ్చి ఉండే, అన్ని బాగుండేనండి వంటలు. పక్కన బొబ్బట్లు కూడా ఉన్నాయి చూసారు కదా. హలో సురేష్, ఫోటో అంటే సిరియే బాగా తీయాలి. ఫోటో అంటే సిరి సిరి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, తింటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అంటే మధ్యలో వచ్చి ఏం బాగున్నాయేమో. ఇప్పుడైతే మేమైతే తాంబూలం తీసుకుంటున్నాం అనమాట. దివ్య వచ్చేసి వైభవ లక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ చేసుకుంటుంది అనమాట. ప్రాసెస్ అది విధానం నాకు తెలీదు, ఒక బుక్ చదువుతుందని అయితే చెప్పింది. ఇంకా ఆ బుక్లో అన్ని స్టోరీ అంతా ఉంటుంది. పూజ ప్రాసెస్ అదైతే నాకు తెలీదండి, నేను ఎప్పుడు చూడలేదు వినలేదు. జస్ట్ ఇలా తాంబూలాలకి వాటికి మాత్రమే వెళ్ళాను అనమాట. సో కానీ దివ్య ఎవ్రీ ఇయర్ చేసుకుంటుంది, తనకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. దివ్య బాగా పూజలు అవి చేస్తుంది. మనకి ఇంకా ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో మా కమ్యూనిటీలో పూజలు మస్తు జరుగుతాయండి, అందరూ చేసుకుంటారనమాట వరలక్ష్మి వ్రతము. మీకు వీలైతే అది కూడా చూపెడతాను ఫ్యూచర్లో. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచిగా అందరం తాంబూలాలు తీసుకొని హ్యాపీగా దివ్యను బ్లెస్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఏం స్నేహ ఏదో చెప్తున్నావే? ఎక్కడైనా లేట్ కమర్స్ కామన్ కదండి. ఇక్కడ చూడండి, బాల లేట్గా వచ్చింది, స్నేహ లేట్గా వచ్చారనమాట. అంటే ఒక్కొక్కసారి అనుకున్న టైం కంటే ఎక్కువ టైం అవుతుంది అనమాట. ఈ లలిత పారాయణాలు ఇంకా లింగాష్టకం ఇంకా ఎక్కువ అనుకొని పాడతాం అనమాట. లైక్ విష్ణు సహస్రనామము, ఇంకా లైక్ ఇవాళ చూసారు కదా కాలభైరవి అష్టకం, అలా అలా చాలా పాడుతూ ఉంటాము. నాకు ఆ పేర్లు కూడా సరిగ్గా పలకడం రావట్లేదు చూడండి. నా నాలెడ్జ్ ఎంత ఉందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది వాటిల్లో. ఇప్పుడైతే ఇంకా నా టర్న్ అనమాట. పాదాలు మన ఇద్దరం ఆ రోజు తీసుకున్నాం కదా వీడియో. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుట్టినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుట్టినమ్మ వాయనం, ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం, ముమ్మాటికి పుచ్చుకుట్టినమ్మ వాయనం. ఇచ్చింది పార్వతీ పరమేశ్వరులు, తీసుకుంది లక్ష్మీ నారాయణ. ప్లేట్ కి నేనే నచ్చానేమో. ఓ హ్యాపీగా ఉండు ఝాన్సీ, ఝాన్సీ నన్ను దివ్య, సారీ, హ్యాపీగా ఉండు దివ్య. నువ్వేమనుకుంటే అన్ని అయిపోవాలి. ఏం కోరుకున్నావో నువ్వు హ్యాపీగా ఉండి సురేష్ హ్యాపీగా. అందరం అలా 1 by 1 తీసేసుకుంటున్నాం చూడండి తాంబూలం. ఇంకా మంచిగా తాంబూలం తీసుకొని ఫుల్ ఖుషి అయిపోయాము. ఇంకో విరాట్ ఇప్పుడే వచ్చాడనమాట. మేము అందరం ఇక్కడ ఉన్నామని తెలిస్తే ఇంకా పిల్లలు ఎందుకు ఇంట్లో ఉంటారండి, మంచిగా వెళ్ళాడు. ఆట అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మరి ఇంకా ఫ్రెష్గా స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చేసాడు చూడండి. విరాట్కి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఇంట్లో కొద్దిగా ఉంచేసి వచ్చాను. అయితే వాడంట, లేదు నేను దివ్య ఆంటీ హౌస్లో పులిహోరే తింటే నేను ఇంట్లో పులిహోర తినను అని చెప్పి నరసింహకి చెప్పాడంటే, ఇంకా నరసింహ కాల్ చేస్తే సరే పంపించు వాడిని కూడా అంటే ఇంకా పంపించాడు అనమాట. ఇప్పుడు పంపిస్తే ఇక చూస్తున్నారు కదా, ఇక వాడు పులిహోర తినడానికి వచ్చాడు బేసికలీ చెప్పాలంటే ఇవాళ ఇక్కడికి. అది బహానాలేండి, మంచిగా ఆడుకోవడానికి వచ్చాడు.
కాళ్ళకి మంచి డిమాండ్ ఉంది ఇవాళ. ఏమైంది లేవే? నేను కొద్దిగా పెంచిస్తా లేవే, ఏం కాదు. నేను కనలేక నీకు నువ్వు కను, నేను పెంచుతా. ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం, ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇచ్చింది పార్వతీ పరమేశ్వరులు, ఏం చేస్తాను తీసుకున్నది సీతారాములు. అబ్బో ఇంకా అందరం వాయనాలు తీసేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ జస్ట్ ఒక గుర్తుగా ఉంటుంది అని ఎప్పుడు దిగుతాము. ఇక్కడ ఝాన్సీ మిస్ అయింది. ఝాన్సీ వేరే పార్టీకి వెళ్ళి వచ్చింది అనమాట. అంటే కాదు, ఇక్కడి నుంచి వేరే పార్టీకి వెళ్ళింది. సో అందుకని మిస్ అయ్యింది, ముందు దిగేసి వెళ్ళిపోయింది అనమాట. లాస్ట్లో ఆ పిక్చర్ వేస్తాను ఝాన్సీ తోటి. ఇంకా అందరం కలిసి సింగిల్గా కూడా అమ్మవారి దగ్గర అలా కొన్ని పిక్చర్లు అవి దిగుతున్నాము. మా పూజ అయితే చాలా చాలా బాగా అయిందండి. మా పూజ అని అందుకు చెప్తున్నానంటే దివ్య చేసుకుంటే మనం అందరం చేసుకున్నట్టే, అందరికీ వచ్చినట్టే బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్. దివ్య చాలా చక్కగా చేసుకుందండి పూజ. దివ్య అమ్మవారిని ఏమేమి కోరుకుందో అన్నీ నెరవేరిపోవాలి, అమ్మవారు అన్నీ ఇచ్చేయాలి అని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడ విరాట్ని కూడా పిలిచి ఒకసారి దండం పెట్టేసుకోరా అని చెప్తున్నాను అనమాట. అంటే వాడంట అన్ని ఏమేమి టాయ్స్ కావాలో అనే లిస్ట్ అంతా అమ్మవారి ముందు చదువుతున్నారు. ఇక్కడ అమ్మవారు ఎవరండి? విరాట్కి టాయ్స్ అంటే నేనే కదా ఆబ్వియస్గా. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సినవి అట్లీస్ట్ అలా అయినా అలవాటు అవుతారు అన్నట్టు కూర్చోబెట్టాము. పక్కన ఒక సైడ్ క్లీనింగ్ సెక్షన్ కూడా నడుస్తుంది. మీకు కనిపిస్తే వ్యాక్యూమ్ క్లీనర్తో మొత్తం అన్ని తుడిచేస్తున్నారు కూడా చూడండి. అంటే మరి ఎవరు తొక్కకుండా అక్షంతలు అవి అన్నట్టు. సో అట్లా మొత్తానికి మా పూజ, అందరి పూజ మంచిగా చక్కగా అయ్యిందనమాట. ఇంక ఇక్కడ కూర్చొని ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, బాతకాని అనమాట. అంటే ఫుల్ మాటలు. ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ 12:45 1 అరౌండ్ వరకు ముచ్చట్లు వేసుకున్నామండి. ఇంకా కూర్చొని ఎన్ని టాపిక్స్, ఎంత ముచ్చట్లో సరదాగా అలా మాట్లాడుకుంటూ అలా ఎంత టైం అయిపోయిందో. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఇంకా దివ్య తినలేదు కదా, ఇప్పుడు ఇంకా అందరికీ తాంబూలాలు అయిపోయి అందరికీ ఇచ్చేసిన తర్వాత తింటుంటే సురేష్ ఎంత ప్రేమగా పెట్టిస్తున్నారో చూడండి. అది మాత్రం భలే క్యూట్గా అనిపించింది. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us.